ఈ వీడియోలో మనము స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్లాత్ని మనము ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా మనము ఈక్వల్గా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన వైపు క్లోజ్ చేసి ఉండాలి. మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఓపెన్ చేసి ఉన్న వైపు చూడండి 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకున్నాను కదా. ఈ విధంగా అయితే మనము ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పై వైపున 1/2 ఇంచ్కి మనము ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున మనము ఫోల్డింగ్ చేసుకోవడానికి వేరే క్లాత్ తీసుకుని జాయిన్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఖర్చులో కొంచెం పోతుంది కాబట్టి దానికోసం ముందే మనము 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆది ఫ్యాంట్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఈక్వల్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పై వైపు మనము మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడి నుంచి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అలానే ఇక్కడ కింద వైపు చూడండి, మనం ఉన్న ఫ్యాంట్ కన్నా 1 ఇంచ్ పొడవు పెంచుకోవాలి కాబట్టి కింద మనకి ఎక్స్ట్రా ఉంది చూడండి, అదైతే 1 ఇంచ్ ఉంచుకోవాలి. అలాగా ఉంచుకున్న తర్వాత కింద వైపు కూడా మనము ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ కింద వైపును కూడా అలానే కింద వైపును కూడా మనము 1/2 ఇంచ్ ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కిందను కూడా మనము ఫోల్డింగ్ కోసము వేరేగా క్లాత్ తీసుకుని జాయిన్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి 1/2 ఇంచ్ అనేది ఖర్చులో పోతుంది. దానికోసము ఈ విధంగా 1/2 ఇంచ్ ముందే మనము మార్క్ చేసుకోవాలి. మనము కింద వైపున అలానే పై వైపున నడుము దగ్గర కూడా ఫోల్డింగ్కి వేరేగా క్లాత్ తీసుకుని జాయిన్ చేసుకోవాలండి. దానికోసం అని చెప్పి ఖర్చులోకి పోతుంది కాబట్టి కింద వైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము. అలానే పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్నాము. అలానే ఇప్పుడు ఈ సైడ్న ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడ ఇది ప్యాంట్ ఏ విధంగా అయితే ఉందో అలాగా కిస్తా వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్యాంట్ లూజ్ చూసుకుని ఎక్కడికైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి మనము పైనుంచి కిస్తా ఎక్కడి వరకు అయితే ఉందో ఆ పొడవు చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఆల్రెడీ ముందే మార్క్ చేసుకున్నాను కదా ప్యాంట్ లూజ్కి, కిస్తా పొడవు కూడా సేమ్ అక్కడ వరకునే వచ్చింది. కాబట్టి ఇప్పుడు పైనుంచి ఆ మార్క్కి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పక్కన ఇంకా మనకి క్లాత్ ఉంది చూడండి, దాన్ని మనము ఫోల్డింగ్ కోసము అలానే ఇంకా కిస్తా వేసుకోవాలి కదా, దానికోసము యూజ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము ఆది ఫ్యాంట్ తీసుకుని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన మనము ఫోల్డింగ్ వేసుకోవడం కోసం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని ఆది ఫ్యాంట్ నడుము ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి. అలానే ఈ బెల్ట్ వెడల్పు మనము 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే సైడ్న అది కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్లో పోతుంది. దానికోసం 1 ఇంచ్ మనము ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఇప్పుడైతే ఇది మనం కట్ చేసుకుందాము. అలానే ఇప్పుడు ప్యాంట్ కింద వైపున కూడా ఫోల్డింగ్ కోసం కావాలి కదా, దానికోసం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వచ్చేలా వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఆది ప్యాంట్ దగ్గర పెట్టుకుని ఈ చివరకు వచ్చి ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము రెండింటికి కూడా తీసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని వెడల్పు మనము 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనము కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కిస్తా వేయడం కోసము ఇక్కడ చూడండి, కిస్తా పార్ట్ మనము మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. మనము కిస్తా ఎక్కడి నుంచి అయితే జాయిన్ చేసుకున్నామో అక్కడి నుంచి ఈ కింద వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే మనకి 4.5 ఇంచెస్ వచ్చింది. అలానే ఈ కిందను కూడా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ కూడా మనకి 4.5 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనము 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కిస్తా కోసం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున మనకి 4.5 ఇంచెస్ వచ్చేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోయింది 4.5 ఇంచెస్కి. ఇప్పుడు దీన్ని మనము ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కింద నుంచి క్రాస్గా పెట్టుకుని 4.5 ఇంచెస్ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడికి వచ్చేలా సెట్ చేసుకుని 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ క్రాస్గా లైన్ మార్క్ చేసుకుని మనము కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత కిందని 2 కూడా మనము సపరేట్ చేసుకుందాం.
అలానే మనకి కింద వైపు తెలియడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము కింద వైపున ఫోల్డింగ్ వేయడం కోసం తీసుకున్న బెల్ట్ని ప్యాంట్కి పై వైపున ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇదైతే జాయిన్ చేసుకుందాము. ఇలాగ మనము జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి పెట్టుకొని మళ్ళీ పై వైపున లేవకుండా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత వెనక వైపుకి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఈ చివరిని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపున ఎలాగైతే వేసుకున్నామో సేమ్ ఇంకొక పార్ట్ ఉంది చూడండి, దానికి కూడా ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కిస్తా పార్ట్ మొత్తం 2 వచ్చినాయి కదండి, అందులో ఒకటి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఒకటే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్యాంట్కి కిస్తా లెంత్ తీసుకున్నాం కదా, ఆ లెంత్ చివరి నుంచి ఈ కిస్తా పార్ట్ ఉంది చూడండి, దాన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనము కిస్తా కిందకి ఏదైతే ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అది కిందకు ఉండేలాగే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనము జాయిన్ చేసుకోవాలి. మనము ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు ప్యాంట్ లోన వైపు ఏదో పై వైపు ఏదో చూసుకోవాలండి. చూసుకుని పై వైపుని మనము ఈ కిస్తాలు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనము ఒక పార్ట్కి కిస్తా జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంకో పార్ట్ తీసుకొచ్చి ఇలాగా దీని మీద అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కూడా లోన వైపు ఏదో పై వైపు ఏదో చూసుకుని వేసుకోవాలి. మనకైతే ఇంకొక పార్ట్ ఇది లోన వైపు పైకి ఉండేలాగా కింద దాని మీద వేసుకోవాలి. వేసుకుని ఇవి రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు కిస్తా వరకు వచ్చిన తర్వాత కొంచెం సైడ్కి పెట్టుకొని కిస్తా మీద నుంచి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక కిస్తా పార్ట్ జాయిన్ చేసుకున్నాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, ప్యాంట్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్ కూడా వెనక వైపుకి నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని 5 ఇంచెస్ వరకు మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము పైన బెల్ట్ వేసుకోవడం కోసం తీసుకున్న క్లాత్ని 2 సైడ్స్ కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ప్యాంట్ పై వైపున ఈ బెల్ట్ని మనము ఫోల్డింగ్ పైకి ఉండేలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ప్యాంట్దేమో సైడ్ ఫోల్డింగ్ కిందకు ఉండాలి, బెల్ట్దేమో ఫోల్డింగ్ పైకి ఉండాలి. ఈ విధంగా అయితే పెట్టుకుని పై వైపున నడుం దగ్గర మనము ఈ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని ఈ చివరన ఫోల్డ్ చేసి పెట్టుకుని ఇక్కడ కూడా మనము చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పటి వరకు చేసిన స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక కిస్తా పార్ట్ ఉంది కదా, అదైతే మనము ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్యాంట్ పై భాగం ఏదైతే ఉందో దాని మీద పెట్టుకుని కిస్తాని జాయిన్ చేసుకున్నామో, అలానే ఇక్కడ కూడా కిస్తాలు ఎంత చూసుకున్నాం కదా, ఆ కింద నుంచి ఈ విధంగా అయితే పెట్టుకుని మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కిస్తా పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ప్యాంట్ ఇంకొక సైడ్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని పై వైపున కొంచెం గ్యాప్ ఉంచుకొని మనము జాయిన్ చేసుకోవాలి. ఇలాగా కింద వరకు కిస్తా వరకు మనము జాయిన్ చేసుకోవాలి. పై వైపున అయితే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ విధంగా ప్యాంట్ కింద వైపున ఈక్వల్గా వచ్చేలా పెట్టేసుకొని ఆది ప్యాంట్ ప్రకారము లూజ్ ఎంతో చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్యాంట్ 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి మనము సైడ్ జాయిన్ చేసుకోవాలి.
అంతేనండి, మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.